మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం ఇస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. కుకట్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం స్థాయిని మరచి కేసీఆర్ ను తిడుతున్నారని అన్నారు. 10 ఏళ్ల తమ పాలనలో హైదరాబాద్ లో ఎన్నడూ కరెంటు పోలేదని, 60 రోజుల కాంగ్రెస్ పాలనలో రోజూ కరెంటు పోతుందని విమర్శించారు కేటీఆర్. అయ్యో కేసీఆర్ ప్రభుత్వం లేదా, అయ్యో కేసీఆర్ గారు లేరా అనే బాధ ఇవాళ గ్రామాల్లో కనబడుతున్నది. అందుకే నేను అంటా ఉన్నా, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తేనే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విలువ కూడా తెలుస్తుంది. తప్పకుండా తిరిగి అదే ప్రజలు, ఏ ప్రజలైతే మొన్న కొంత ఏమరపాటుతోని కొంత వాళ్ళిచ్చిన మోసపూరిత హామీలు నమ్మి మోసపోయినారో వాళ్ళు నిజం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఇవాళ మీరు చూస్తున్నారు, హైదరాబాద్ లో 10 ఏళ్లలో ఎన్నడూ కరెంటు పోలేదు. మరి ఈరోజు చిన్న పిల్లల బర్త్డే పార్టీల్లో కూడా ఒక అర్ధగంట కరెంటు పోగానే పిల్లలే అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు. కరెంటు పోగానే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. నాకంటే బాగా మీకే తెలుసు. పోతుందా కరెంటు? పోతున్నది కరెంటు. చూడండి, ఒక 60 రోజుల్లో ఎంతమంది బాధపడుతున్నారు ఒక్కసారి చూడండి. ఈసారి సరే, కారణం ఏమైనప్పటికీ మీరు ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పినారు. ఒక రకంగా మంచిదే ఇది. ఎందుకంటే చాలా సార్లు మనకు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి విలువ కొన్నిసార్లు తెలియదు. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు చేసే వెధవ పనులు ఎట్లాగూ చేస్తారు, మనం వద్దన్నా చేస్తారు వాళ్ళు. అవి చూసినాక మళ్ళీ